వారందరూ దారి తొలగి బుద్ధిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు లేరు, ఒక్కడైనను. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృగనట్లు నా ప్రజలను నిమ్ముచు. పాపము చేయవారందరికీ తెలియలేదా? పాపం చేయవారు బహుగా భయపడుచారు. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలలేమనని ఆకాశము నుండి చూచి నరులంట దేవుడు పరిశీలిస్తున్నాడంట. దేవుడు ఆకాశం నుంచి నరులను చూస్తూ ఉన్నాడంట. ఎందుకొరకు ఆయన చూస్తున్నాడంటే మనుషులు వివేకము కలిగి దేవుని వెతుకుతారేమోనని ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడంట. నరులను చూసి పరిశీలిస్తున్నాడు. ఎవరైనా దేవుని వెతికే వాళ్ళు ఉన్నారేమోనని, దేవుని భయం కలిగిన వారు ఉన్నారేమోనని, దేవుని వివేకం కలిగి దేవుని వెతుకుతూ దేవుని కనుగొని వారు ఉన్నారేమోనని, దేవుని చూసి వారు ఉన్నారేమోనని దేవుడు నరులను చూస్తూ ఉన్నాడు, పరీక్షిస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా? నన్ను కనుగొనాలని, నన్ను చూడాలని ఎవరైనా మానవులలో ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి దేవుడు వెతుకుతున్నాడంట. మనుషులను పరిశీలిస్తున్నాడంట. పరిశీలించడం అంటే చూస్తున్నాడు. ఆయన మనుషులందరిని అలాగా చూస్తూ ఉన్నాడు. మా అక్కగారు ఒక దర్శనాన్ని చూశారు. నన్ను ఆత్మీయ పిలిచినాక దేవుని కన్నంటే ఆకాశానికి ఉన్నాడు. ఏమో చెప్పండి? దేవుని కన్నంట ఆకాశానికి ఒక కన్ను. అర్థమైందా? ఆకాశం అంతదమ్మా, దేవుని కన్ను కూడా నీ కన్ను అంతేనా? ఆకాశానికి ఉందంట ఒక్క కన్ను. అంటే మన కన్ను ఒకటి అనుకోండి, ఈ ఒక్క కన్ను ఆకాశానికి ఉందంట. మరి రెండవ కన్ను ఎక్కడ ఉన్నట్లు? అది అనంత స్వరూపుడు అంటే, విశ్వనాథుడు అంటే, అనంత స్వరూపుడు అంటే, నింగి నెలకు ఆవరించిన దేవుడు అంటే దాని అర్థం అది. ఒక కన్నే ఆకాశానికి ఉంది, ఇక రెండవ కన్ను ఎక్కడ ఉన్నట్లుగా ఆ కన్నంట అలా రెప్పార్పకుండా నరులను చూస్తూ ఉందంట. రెప్ప కొట్టట్లేదంట, అలా అని చూస్తూ ఉంది. నరులను పరిశీలిస్తూ ఉంది ఆ కన్ను. ఎవరైనా మంచి వారు ఉన్నారేమోనని, ఎవరైనా దేవునిని వివేకముతో వెతకటంలో కూడా వివేకం, వెతికే విషయంలో కూడా వివేకం కావాలి. ఏం కావాలమ్మా? ఆశ కావాలి, చూడాలని ఆశ, దేవుని చూడాలని, దేవుని వెతకాలి, ఆశతో వెతకాలి. వివేకం అంటే ఆశతో వెతకడం, చూడాలని ఆశ కలిగి ఉండడం. ఆశ కలిగి ఆయన ఎక్కడ దొరుకుతాడా, ఎలా ఉంటాడా, ఎలా వెతికితే దొరుకుతాడా అని చెప్పేసి ఆశతో వెతకాలి. వెతికితే ఏం చేస్తానన్నాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదవండి త్వరగా. మత్తయి సువార్త, మైక్ తీసుకుంటూ అప్పుడు చదవగలిగిన వాళ్ళు 7వ అధ్యాయం 7వ వచనం. అడుగుడి మీకు చెప్పండి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెతుకుడి మీకు తట్టుడి మీకు తీయబడును.
తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెతుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చాలు చాలు. ఏమంటున్నాడు దేవుడు? మీరు వెతికితే ఏమంటున్నాడు చెప్పండి? వెతికితే తడితే ఏంది ఇస్తాడు? తడితే డోర్ తడితే తీస్తాడు. పరలోకం అనే డోర్ ఉంది. ఆ డోర్ దగ్గరికి నువ్వు వెళ్ళి ఆయనే మనకు తలుపు కదా, ద్వారమై ఉన్నాడు. అక్కడికి వెళ్ళి మనం తడితేనంట ఆయన ఏం చేస్తాడు? తలుపు తీస్తాడు. ఒకటి, ఆయన అడుగుడి మీకు ఇవ్వబడును. మీరు ఏది అడిగినా ఆయన ఇస్తానంటున్నాడు. మనం అడగకనే పొందుకోలేకపోతున్నాం అంట. మనం అడగక దేవుడు ఇవ్వట్లేదంట. ఒక్కోసారేమో మీరు అడగక మునిపే నాకు అక్కరగాను, మీకు అక్కరగాను నాకు తెలుసు అంటాడు. కొన్ని విషయాలు అంటున్నాడు ఆయన, మీరు అడిగితేనే ఇస్తానంటున్నాడు. చూడండి, యాకోబు పత్రికలో ఆ మాటలు అన్నాడు. భక్తుడైన యాకోబు గారితో దేవుడు ఆ మాట సెలవిస్తున్నటువంటి మాటను ధ్యానం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. జ్ఞానము పొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలన్నాడు? వాడు దేవుని అడగాలి. అంటే అడిగే విషయంలో కూడా ఏది కావాలో, ఏవి విలువైనయో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి మాన్యమైనయో, ఏవి విలువైనో వాటి మీద దృష్టి ఉంచి అడుక్కోవాలి. సొలొమోను దగ్గరికి దేవుడు వచ్చాడు. సొలొమోను నీకేం కావాలో కోరుకోమన్నాడు. సొలొమోను మహారాజు వివేకంగా దేవునికి ప్రత్యుత్తరం ఇచ్చాడయ్యా, ఏం కావాలి నాకు? అన్నీ ఇచ్చాడు. ఈ ప్రజల మీద, సింహాసనం మీద నన్ను ఎక్కించావు నా తండ్రి తర్వాత, ఇంకా అంతకంటే నాకేం కావాలి ప్రభువా? అయితే నాకు ఈ ప్రజలందరినీ పరిపాలించే జ్ఞానం ఇవ్వమంటాడు. స్తోత్రం. జ్ఞాన హృదయం నాకు దయచేయనాడు. వివేకముతో సొలొమోను దేవునికి విన్నవించుకున్నాడు. వివేకముతో దేవుడిని అడిగినందువలన, విలువైనది అడిగినందువలన దేవుడు అన్నాడు, సొలొమోను చాలా వివేకంగా నువ్వు అడిగావు. ధనాన్ని అడగలేదు, వెండి బంగారాలు అడగలేదు, రాజ్యాన్ని అడగలేదు, రాజ్య విస్తరణ అడగలేదు, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఏం అడగలేదు. వివేకంగా నువ్వు జ్ఞాన హృదయం ఇవ్వమన్నావు కాబట్టి నీకు జ్ఞాన హృదయంతో పాటు సమస్తాన్ని నీకు ఇస్తున్నా. స్తోత్రం చెప్పండి. మనం కూడా వివేకంగా దేవుని అడుగుతాడు. సరే, ఇవాళ నా టాపిక్ వెదగటం. సరే, కాబట్టి ఏమన్నాడు ఒకసారి చదువమ్మా. జ్ఞానం కొద్దుగా ఉంటే వాడు నన్ను అడగవలను, అప్పుడు అది అనుగ్రహింపడును. ఎందుకనగా ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయవాడు. అయితే ఏ మాత్రము సందేహింపగా అడగవలను. అట్టి మనుషుడు తిరుమలకుడై తన సమస్త మార్గంలో ఎందుకు ఆశ్చర్యుడు కనుక ప్రభువైన తనకేమైనా జరుగునని తలంచుకొనరాదు. దీనుడైన సహోదరుడు తనకు కలిగిన ఉన్నత దశ యందు అతిశయ ఫలవలను, ధనవంతుడైన సహోదరుడు తనకు కలిగిన దీన దశ యందు అతిశయింపవలను. ఏదైనా ఇతడు గడ్డి పువ్వు వలె గతించుకోవు. సూర్యుడు దయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాదు, దాని స్వరూప సౌందర్యము నటించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నాలలో వాడిపోవు. చాలు. ఇక్కడ ఒక మాట, అడగనందున వారికి ఏమి దొరకట్లేదని మాట ఉంది. అది చూస్తున్నాను. వేరే అధ్యాయం అక్కడే ఉందా? సౌర విశ్వాస కొలుపుడు నాలుగు శోధపడి చెప్తున్నాను.
సార్ ఎవడని జ్ఞానము అడగాలి. సరే, ఏమైనా పిల్లలు అక్కడ ఏముందంటే మీరు అడగకనే పొందుకొనలేకపోతున్నారనే మాట ఇంకొక అధ్యాయంలో ఉంది. ఏమైనా ప్రియులారా గమనించు. కాబట్టి మనం దేవుని అడిగితే దేవుడు మనకి ఆయన ఇష్టానుసారంగా, ఆయన చిత్తానుసారంగా అడగాలి. సొలొమోను గారు జ్ఞానాన్ని అడిగినట్లుగా మనం కూడా వివేకంగా అడగాలి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. ఈరోజు సొలొమి హేరోదియా డాన్స్ చేస్తుందంట. డాన్స్ చేస్తే ఆ హేరోదు గారు అడిగాడట, సొలొమి నువ్వు చక్కగా డాన్స్ చేస్తావు, నీ డాన్స్ మేమందరం మా ప్రతినిధులందరూ కూడా మెచ్చుకున్నాం, నీకేది కావాలో కోరుకోమన్నాడంట. స్తోత్రం. వివేకం లేకుండా అడగటం అంటే దాని అర్థం చెప్తున్నాను. ఈ అమ్మాయి పసిబిడ్డ అంటే 15-16 బిడ్డ పాప, ఆమె చక్కగా రుచులు చేసింది కాబట్టి ఆ రాజుగారు అన్నాడు నీకేం కావాలో కోరుకోమన్నాడు. ఈమెమి కావాలో అడగటం తన తెలియక తల్లిగారి దగ్గరికి వెళ్ళి అమ్మ రాజుగారు ఇలా ఏం కావాలో కోరుకోమన్నాడు, ఏం అడగమంటావు అంటే ఆ తల్లి సలహా ఇచ్చిందంట, యోహాను తల కోరుకోమన్నాడంట. స్తోత్రం. చెరసాలలో ఉన్నాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాను చెరసాలలో ఉన్నాడు, అతని తల కోరుకోమన్నదంట. అతని తల అడిగి ఈ నిమిషం నాకు తీసుకొచ్చి ఇవ్వమని అడగమంటే ఈ సొలొమి వెళ్ళి రాజా నాకు యోహాను తల కావాలని అడిగింది. పాపం రాజుగారు చేసేది లేక ఆ చెరసాలలో ఉన్న యోహాను గారి తల తీసుకొచ్చి పళ్ళెంలో పెట్టి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఏం చేసుకుంటుందమ్మా తల? చెప్పండి. కళ్ళు గారు పొడుచుంటుందేమో వాళ్ళమ్మ. స్తోత్రం. తల తీసుకొచ్చిన తర్వాత ఆడ పెట్టుకొని కళ్ళు చీరలతోనో సూదులతోనో కారపడుచుంటుంది. కోపం అన్నమాట యోహాను మీద. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమి అడగాలో ఆమెకు తెలియక తలలు కోరుకుంది మీద. దానివల్ల కాబట్టి నిష్ప్రయోజనం వాటిని మనం అడగకూడదు. ఏవి విలువైనవో వాటిని దేవుడిని అడిగి మనం పొందుకోవాలి. సొలొమోను గారు జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు జ్ఞానంతో పాటు కావలసిన ధనధాన్య రాశులు, పేరు ప్రఖ్యాతులు, అలా ఇలాంటి జ్ఞానం ఉండడాన్ని దేవుడు దీవించాడు. అలాగే మనం కూడా యుక్తమైనవి అడగాలి, వివేకంతో అడగాలి. అలానే ఈ రోజున రెండవ మాట ఏంటంటే దేవుడిని వివేకం కలిగి వెతకాలి. దేవునికి స్తోత్రం. వివేకం లేకుండా అడిగి శ్రమల పాలై ఉంటారు ఖచ్చితంగా. కాబట్టి ప్రియులారా ఈ రోజున దేవుని వాక్యం ఉంటుంది, మనము కూడా దేవుడిని వెతికే విషయంలో చాలా వివేకంగా అడగాలి. భక్తి చేసే విషయంలో కూడా చాలా వివేకం కావాలి. అసలు వివేకం అంటే ఏంటి ఒకసారి చూద్దామా? వివేకం అంటే ఏంటి? యోబు గ్రంథం 28వ అధ్యాయం. చూద్దాం. యోబు గ్రంథం 28వ అధ్యాయం 12వ వచనం చదువుదామా? వినండి, క్లుప్తంగా నేను చెప్తాను కొద్దిగానే. నేను అదివరకు ఇట్లాగా ఆయన నడిపించినట్లు వెళ్ళను, నన్ను నేను అడ్డుకట్ట వేసుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనుషులు మెప్పు కూడా పొందుకోవాలంటే ఈ మధ్య అలా పొందుకోకపోతే మేము ఉండలేము. ఈ ఇష్టానుసారం పోవటానికి వీలు. నిన్న ఒక ఆయన వచ్చి మా సౌండ్ ఆపో అన్నాడు. ఆపే ఏం చెప్తాను? స్తోత్రం. ఆపుతాం, దేవుని ఆదాయం కదా ఆపుతాం. సరే, ఓకే, మీ సంగతి ఆయన చూసుకుంటాడు. కానీ నాకు అనవసరం 12 వచ్చింది చదవండి. జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? నరులు దాని నిలువను. అడుగుతున్నాడు భక్తుడు, దేవుడు అడుగుతున్నాడు. గమనించండి, జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎక్కడ దొరుకుతామా జ్ఞానం?
టెక్స్చువల్ నాలెడ్జ్ దొరకాలంటే స్కూల్కి వెళ్ళాలి. బుక్ నాలెడ్జ్, చదువు. డిగ్రీ వరకు కానీ పీజీ వరకు కానీ చదువుకోవాలంటే నువ్వు స్కూల్కి వెళితే, కాలేజీకి వెళితే అక్కడ నీకు భౌతిక సంబంధమైన నాలెడ్జ్ నేర్పుతారు, విద్య నేర్పుతారు, జ్ఞానం నేర్పుతారు. కాబట్టి ప్రియులారా, దేవుని సంబంధమైన జ్ఞానం నేర్చుకోవాలంటే పరిశుద్ధ గ్రంథం, దేవుని సన్నిధికి రావాలి, పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించుకోవాలి. కాబట్టి దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవాలయంలో, దేవుని సన్నిధిలో దొరుకుతుంది దేవుని జ్ఞానం. ఇది పైనుండి వచ్చే జ్ఞానం అంటాడు యాకోబు గారు. భూ సంబంధమైన జ్ఞానం ఉంది, ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన, పరలోకం నుంచి వచ్చే జ్ఞానం. మనుషులకు భూ సంబంధమైన జ్ఞానమే కావాలని కోరుకుంటున్నారు, కానీ పరలోకం నుండి వచ్చే ఆత్మ సంబంధమైన, పర సంబంధమైన జ్ఞానాన్ని మానవుడు అపేక్షించట్లా. ఆత్మ సంబంధమైన పరలోకం నుంచి వచ్చే పరమంటే జ్ఞానం అయితేనేమో నీకు పరలోకాన్ని సంపాదించి పెడుతుంది. భూ సంబంధమైన జ్ఞానాన్ని ఆర్జిస్తేనేమో భూ సంబంధమైన ఉద్యోగాలు వస్తాయి, ధనధాన్యాలు సంపాదించుకోగలుగుతావు, లోకంలో ఎలా మోసం చేయాలో నేర్చుకోగలుగుతావు. ఈ జ్ఞానాన్ని బాగా చదువుకున్నాం అనుకోండి, అదేం చేస్తాడు, యజమాని ఎలా మోసం చేయాలని నేర్చుకుంటాడు. స్తోత్రం. తన పని నుండి ఎలా మోసం, తన యజమానిని ఎలా మోసం చేయాలో పని నుండి నేర్చుకుంటాడు. పక్కన నుండి ఎలా మోసం చేయాలో వీడు నేర్చుకుంటాడు బాగా. నీకు తెలియదు అదే. స్తోత్రం. మోసం చేసి సంపాదించు. నువ్వు మోసం చేసి సంపాదించుకున్నది కొద్ది బట్టి బాధపడతాను దేవుడిని. నువ్వు మోసం చేసి సంపాదించుకున్నటువంటి ధనం ఉగ్రత దినాన నీకు అక్కడికి రాదు. మోసం చేసి సంపాదించుకున్న ఏదైనా కదా. అందుకేమన్నాడు భక్తులు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంట కొంచెమైనా అది చదువు. దేవుని యందలి భయభక్తులతో ఉండుటే మేలు, ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. చేతున్నోళ్ళు, ప్రాణం ఉన్నోళ్ళు తప్పను కలిసి పాడినా లేవనుకుంటున్నారు. ఉన్నారు నా డౌట్, జీవం మాత్రం లేదు. మన మాట శుక్రవారం వాక్యంలో వచ్చి జీవము కలిగిన సంఘం అయితే చిలిస్తూ ఉంటుంది, కదులుతూ ఉంటుంది. శవం అయితే చెప్పండి, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మా ఆశ్చర్యమే, మహిమానందమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. నెమ్మది లేకుండా విస్తారమైన నడవుండుటకంటే, నెమ్మది లేకుండా విస్తారమైన నడవుండుటకంటే, దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, దేవుని అందరి భయభక్తులతో ఉండుటే మేలు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం, మహిమానందమే మా ఆశ్చర్యమే, మహిమానందమే మా ఆశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా. చేతులకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినపట్టు దగ్గరగా చేతులకి. హల్లెలూయా. మంచిది. నోరు తెరవడానికి కష్టం. మంచిది.
28వ అధ్యాయం యోబు గ్రంథం. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? వివేచన దొరుకు స్థలం ఎక్కడున్నది? వివేచన దొరుకు స్థలం ఎక్కడ ఉన్నది? చూద్దాం 28వ వచనం కూడా. జ్ఞానం అంటే దేవుడు జ్ఞానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 28వ వచనంలో యెహోవా యందలి భయభక్తులే జ్ఞానము. జ్ఞానం అంటే దేవుని యందు భయము భక్తి కలిగి ఉండవే జ్ఞానమట. జ్ఞానవంతుడు తన మార్గములను చక్కపరుచుకుంటాడంట. జ్ఞానం ఉంటే తన ప్రవర్తన చక్కపరుచుకుంటాడు, తన మార్గాన్ని చక్కపరుచుకుంటాడు, తన దేవుని రాజ్యానికి సిద్ధపడతాడని అర్థం. జ్ఞానము లేకపోతే అజ్ఞానుల వల్లే సమయాన్ని పోగొట్టుకుంటాడు. వాడు సిద్ధపడాడు కదా, సిద్ధపాటు లేని కన్నికల వల్లే తృణీకరించబడతారు దేవుని చేత. పెండ్లి విందుకు వెళ్లకుండా, దేవునితో ఉండకుండా, దేవుని చూడకుండా, దేవునితో పెండ్లి విందులో పాల్గొనకుండా తృణీకరించబడతారు దేవుని చేత. కాబట్టి పిల్లరా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానమునకు మూలము. వివేకమని వివేచన నీవు గమనించండి ప్రియుల. కాబట్టి ప్రభునందు ప్రియులరా, వివేకము కలిగి అంటే దేవునిని వెతకాలి అంటే వివేకం ఎంత అవసరమైందో ప్రియులరు గమనించండి. వివేకము కలిగి దేవుని వెతకాలంటే దుష్టత్వం విడిచిపెట్టి వెతకాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చెడుతనాన్ని విడిచిపెట్టి వెతకాలని అర్థం ప్రియులరా. చెడుతనాన్ని విడిచిపెట్టకుండా నాకు చెడు కావాలి, దేవుడు కావాలంటే దొరుకుతాడా? లోకం కావాలి, భయం భక్తి కావాలి, మందిరానికి రావాలి, మందిరంలో ఉండాలి, దేవుని స్వరం వినాలి అంటే నీలో ఉన్న దుష్టత్వం పోకుండా నీవు దేవునిని చూడలేవు, దేవునిని ఆరాధించలేవు, దేవుని వెతకలేవు, దేవునిని కనుగొనలేవు, దేవుని స్వరాన్ని వినలేవు. దేవునికి స్తోత్రం. వచ్చింది కాడ నుంచి నిద్రపోతావు చక్కగా. హల్లెలూయా. దుష్టత్వం నీలో ఉన్న ఏమున్నాయంట? దుష్టత్వం మనలో ఏముందమ్మా? దుష్టత్వం ఏముందంట? మత్తయి సువార్త మనలో ఉన్న దుష్టత్వం ఒకసారి చూద్దామా? ఏమేమి ఉన్నాయో లోపల దుష్ట క్రియలు ఏమున్నాయో అక్కడ భక్తులైనటువంటి మత్తయి గారు రాస్తున్నారు. చూద్దాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 18వ వచనం నుంచి 19-20 వచనాల వరకు త్వరగా. నోటి నుండి బయటికి వచ్చునది హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. మీరు గ్రహింపరా? దురాలోచనలు ఏంటంటే మనలో ఉన్న దుష్టత్వం ఏంటంటే దురాలోచనలు. గమనించండి బాగా. ఎవరి దగ్గర లేవంటావా దురాలోచనలు? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయంట? లోపల నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? హృదయం అండి. హృదయమైనా, ఆత్మ అయినా, మైండ్ అయినా అన్నీ ఒకటే, ఒకే పర్యాయ పదాలు అవి. మైండ్ అన్న, హృదయం అన్న, మనసు అన్న, ఆత్మ అన్న ఒకటే పర్యాయ పదాలు అవి. అంటే ఇన్నర్ పార్ట్స్ అన్నమాట. మనలో ఉన్న అవి నీకు కనపడతాయా? చెప్పండి అమ్మా. ఇప్పుడే వచ్చిన అప్పుడు నిద్రపోతున్నారేమ్మా. ఇంత కేకలన్నా నా గొంతు కేకలేదు, గట్టిగా నేను వేస్తానన్నా లేకపోతే సింపుల్గా నైస్గా చెప్తున్నాను. కానీ నుంచి స్తోత్రం. నిద్రపోయి ఒకసారి గట్టిగా సరే ఇప్పుడు అందరూ చెప్తాం హల్లెలూయా. అంతే. లోపల దుష్టత్వం ఉన్నా, లోపల కపటం ఉన్నా, లోపల ఇవన్నీ ఉంటే నువ్వు దేవునిని వెతకలేవు, దేవునిని కనుగొనలేవు, దేవుని రాజ్యానికి చేరలేవు, దేవుని వాక్యాన్ని వినలేవు. నిద్రే నిద్ర, శాశ్వత నిద్ర. ఇక్కడేమో ఇక్కడ కూడా నువ్వు పోతుంది శాశ్వత నిద్ర అని అర్థం. మందిరానికి వచ్చి కూడా నిద్రపోతున్నావు అంటే ఏ నిద్ర అది? కనబడని శాశ్వత నిద్ర అని అర్థం. అంత మెలుగునండి ఎలక్ట్గా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనుషుని హృదయంలో దురాలోచనలు ఉన్నాయంట. అవే మనిషిని అపవిత్రపరిచేవి. దురాలోచన ఆలోచనలే చెడ్డవన్న. బాల్య దినములుండే వారి హృదయముల యొక్క ఆలోచనలోని తలంపుల్లోని ఊహలన్నీ కూడా చెడ్డవంటున్నాడు దేవుడు ఆదికాండములోని 6వ అధ్యాయంలో. కాబట్టి పిల్లలు గమనించండి, ఏమన్నాడు? బాల్యం నుంచే చెడ్డవంట. ఆదికాండం 6వ అధ్యాయం త్వరగా
5వ వచనం. నరులు చెడుతనము నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతా ఎల్లప్పుడూ కేవలం తలంపులలోని హృదయంలోని తలంపులలోని ఊహంతయు చెడ్డదనియు యెహోవా చూచి ఆ. తాను భూమి మీద నరులను చేసినందుకు తలంపులోని ఊహ అంతయు కేవలము ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొని ఈ రోజున ప్రశ్న వేసుకో, నేను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడా మెచ్చుకుంటున్నాడా? నేను మెచ్చుకుంటే ఏముంటుంది? స్తోత్రం. అక్క ఇలాంటి అక్క లేదక్క, అబ్బా ఏం భక్తి, ఏం ప్రార్థన, ఏం ఏడుస్తావు, ఏం ప్రార్థన చేస్తావు, అబ్బా అబ్బా అన్నాను అనుకోండి, నేను నీకు ఒకటే ఒప్పుకోకూడదు. దేవుడికి స్తోత్రం. పాస్టర్ గారు నన్ను పొగిడాడు అనుకుంటాను, కానీ నీ లోపల చూసి ఆయన ఏమంటాడు? నొచ్చుకుంటాడు. ఈరోజు నా ప్రశ్న వేస్తున్నాడు, నిన్ను బట్టి దేవుడు నొచ్చుకుంటున్నాడా లేకపోతే మెచ్చుకుంటున్నాడా? మెచ్చుకుంటే బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. ఎవరినన్నాడు? యజమానుడు మెచ్చుకున్నాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. 3వ వాడిని చూసి ఏమన్నాడు? చెడ్డ దాసుడా అన్నాడు. ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా లేవు కాబట్టి నీకున్నది కూడా తీసేస్తున్నాను అన్నాడు. స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులరా, దేవుడు అంట నరులను చేసినందుకు నొచ్చుకున్నాడు. ఎందుకంటే నీ ఆలోచనలో తలంపులో ఊహలన్నీ కూడా చెడ్డమంట. దేవునికి స్తోత్రం. కాబట్టి సరి చేసుకుంటాం. నీలో వచ్చేటువంటి దురాలోచనలు లోపల ఉంటాయి. అర్థమైందా? దురాలోచనలు ఎక్కడ ఉంటాయి? బయట కనిపిస్తాయా? లోపల అవి ప్లాన్ వేస్తూ ఉంటాయి. లోపల నీలో చేరి చెడ్డ ఆలోచనలన్నీ లోపల నీలోకి అవి ఉత్పన్నమవుతూ ఉంటాయి. దురాశ గర్భము ధరించి పాపము పరిపక్వమై మరణమును. స్తోత్రం. ఇప్పుడైతే దురాలోచనలు వచ్చాయి పిల్లరా, వాటిని కంట్రోల్ ఎవరిస్తారు? దురాలోచన దుష్టుడు ఇస్తాడు కదా. ఎవరిస్తారంట? దుర్మార్గుడైనటువంటి సాతానుడు కలుగు చేస్తాడు, ఆశ కలుగు చేస్తాడు. ప్రియులరా, దురాలోచనలు చెడ్డ ఆలోచనలు అన్నమాట. తెలియకుండానే ఒకరి మీద ఒకరు చెడ్డ ఆలోచన, ఒకరినొకరు ద్వేషించుకుంటారు. కాబట్టి అవి మనుషుని హృదయం నుంచి వస్తాయని దేవుని వాక్యం. లోపల ఉన్నటువంటి విని దేవుని వచనాల్లో మనం చూస్తాం. దుష్టత్వమును విడిచిపెట్టుటే వాటిని విడిచిపెట్టి మనం ఎదగాలి. దేవుని ఏమున్నాయి? దురాలోచనలు ఉన్నాయి, నరహత్యలు ఉన్నాయి. చదవండి అక్కడ మత్తయి 15:19 ఏమున్నాయంట? చదవండి జాగ్రత్త. దురాలోచనలు గమనించండి, అవి ఉన్నాయేమో తీసేసుకుందాం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారులు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు, హృదయంలో ఉండే వచ్చును. ఇవే మనుషుని అపవిత్రపరచును, కానీ చేతులు కట్టుకున్న భోజనం చేయడం మనుషుని అపవిత్రపరచుదని చెప్పారు. దేవునికి స్తోత్రం. యోనా గ్రంథం దేవుడు వారిని చంపేస్తానన్నాడు. క్షమించారు. నినివే పట్టణస్తుల యొక్క దోషాన్ని బట్టి ఆ పట్టణస్తులందరినీ కాల్చివేస్తానన్నాడు దేవుడు. వారు చేస్తున్నాడు దుర్మార్గతలు. గమనించండి, ఎవరు చేస్తున్నారంట? నినివే పట్టణస్తుల యొక్క దుర్మార్గత, దుష్టత్వాన్ని బట్టి, వారి పాపాన్ని బట్టి దేవుని కోపము ఆ నినివే పట్టణం మీదకి దిగి వచ్చిందని అర్థం. యోనాను పంపించాడు. యోనా, నువ్వు వెళ్ళి ఆ పట్టణానికి ప్రకటించమన్నాడు. సరే, ఆ కథ మీకు తెలుసు. ఆయన మొదటిగా వెళ్ళలేదు, తర్షీష్కి వెళ్తా ఉన్నాడు. పడవ మీద ఓడ మీద తర్షీష్కి వెళ్తా ఉన్నాడు, సముద్రం మీద.
పిల్లల సముద్రాన్ని లేపాడు, అతన్ని సముద్రంలో పడవేశాడు, మరణించేటట్లుగా చేశాడు. పిల్లల సముద్రంలో పడిన వెంటనే మరలా కృప కలిగినటువంటి దేవుడు ఆ తిమింగలను పంపించి తనలో లోపల దాచుకోమన్నాడు. స్తోత్రం. కృప, దేవుని కృపే మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది. జాగ్రత్త, ఈ 70 ఏళ్లలోనే దేవుని కృపను నువ్వు నిరర్ధకం చేసావంటే, వెనకడుగు వేసావంటే, పాపానికి మరలా లోకంలోకి వెళ్ళావంటే, రక్షణ పొందిన నీవు మరలా వెనకడుగు వేసావంటే ఆ దాచిన కృప కూడా నిన్నే కబళిస్తుంది. దేవునికి స్తోత్రం. తిమింగలం మనిషి దొరికితే వదిలిపెట్టిందమ్మా? చెప్పలేదమ్మా. తిమింగలం అంటే పెద్ద చేప, ఓడలు కూడా పడేసి మనుషులందరూ తినేస్తాడు. చిన్నపిల్లల్లాగా, చిన్న చేపల్లాగా ఆ తిమింగలం ఆ మనుషులనైనా, చిన్న చిన్న పెద్ద పెద్ద చేపలనైనా కమ్మగా తినేసి హాయిగా జీర్ణం చేసుకుంది. కానీ మానవుడికి ఆ చేపల కంటే మనిషి దొరికాడు, వదిలిపెట్టుందా? కమ్మగా తినేసి హాయిగా జీర్ణించుకొని సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉండేది. నాకు ఆహారం దొరికింది. పిల్లడు దేవుడు అంటాడు, తిమింగలమా నా కుమారుని నీవు దాచుకో. స్తోత్రం. కృప కలిగిన దేవుడు, దేవుని మాట వినని యోనాను సముద్రంలో పడవేశాడు, పాతాళంలో పడవేశాడు. మరలా ఆయన ప్రేమ, ఆయన కృప తిమింగళం కడుపులో యోనాను దాచుకోమన్నాడు. ఎన్ని రోజులు చెప్పండి? ఒక్కళ్ళు చెప్తున్నారు అలా 30 ఏళ్ళ సీనియర్ తప్పని అసలు ఇంతేగా మీరు దాచుకుంటేగా. ఏదో ఆదివారం క్రైస్తవులాగా వచ్చి నాకు పాటలు కన్నీళ్ళతో ఏసయ్య కన్నీళ్ళతో మాటలు రాదు వచ్చిపోవడం తప్ప. యోనా నేను ఎన్ని రోజులు సముద్రము గర్భంలో తిమింగలం కడుపులో యోనా గారు ఉన్నారు? 3 దినాలు. 3 దినాలు ఒకవేళ సముద్రంలో తిమింగలం కనుక మరలా నోరు తెరిచింది అనుకోండి, నీళ్లు లోపలికి వచ్చి తన ఆహారం దొరుకుద్ది. తన ఆకలి కోసం, తన ఆహారం కోసం సముద్రంలో తిమింగలం నోరు తెరిస్తే నీళ్ళన్నీ లోపలికి వచ్చినప్పుడు మరలా యోనా బయటికి వెళ్ళిపోయాడు. అవునా కదా? నోరు మూసుకొని అలానే 3 రోజులు ప్రయాణం చేసి నినివే పట్టణపు ఓడరే ఒడ్డుకొచ్చి యోనాను కక్కేసి అప్పుడు నోరు తెరిచి మరలా ఆహారం తినుకుంటూ వెళ్ళింది. అంటే యోనా కోసం తిమింగలం కూడా 3 రోజులు ఉపవాసం. దేవునికి స్తోత్రం. ఒక మనిషి కోసం, నోరు లేని ప్రాణి, ఆత్మ లేని ప్రాణి, దేవుని మాట విని 3 దినాలు ఆహారం తీసుకోకుండా అలానే వీదుకుంటూ వచ్చి నినివే పట్టణపు ఓడలే ఉన్న యోనాను కక్కి వేసి వెళ్ళింది. దేవుడు తోడుగా ఉంటే, దేవుడు తోడుగా ఉన్నందువలన చేపని ఎవరు పట్టుకోలేకపోయారు. ఒడ్డుకు వచ్చింది అనుకోండి తిమింగలం, పెద్ద తిమింగలం దొరికిందని జాలర్లు ఏం చేస్తారమ్మా? ఓడలేమన్నా ఆల్రెడీ వాళ్ళు వలలేసి ఉంటారు. అర్థమైందా? చేపలు పట్టుకునే జాలర్లు తిమింగల పెద్ద పెద్ద చేపల కోసం, చేపల వృత్తి కోసం వాళ్ళు ఓడలే ఒడ్డున వలలేసే ఉంటారు. దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఏ వలకు కూడా తిమింగలం దొరకలేకపోయింది. దేవునికి స్తోత్రం. ఏ జాలరికి కూడా దొరకలేకపోయింది, ఏ వలలు కూడా తననేమి చేయలేకపోయింది. కమ్మగా దేవుని మాట విన్నది. దేవుని మాట ప్రకారం 3 దినాలు కూడా అలా యోనాను లోపల దాచుకొని నినివే పట్టణపు ఓడరే ఒడ్డుకు వచ్చేసి అలా కక్కేసి అది మరలా ప్రశాంతంగా వెళ్ళిపోయింది. దేవుడు తోడుగా ఉన్న ఏ ఆత్మకైనా ఎవడు హాని చేయలేడు. దేవునికి స్తోత్రం. ఏ సాతాను కూడా నీకు హాని చేయలేడు. నీవు దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాట ప్రకారం చేసినప్పుడు. లేదు అంటే శత్రువుల చేతికి దొరికిపోతాం. ఇష్టానుసారంగా ప్రయాణం చేస్తే, ఇష్టానుసారంగా తినడానికి ప్రయాణం చేస్తే శత్రువులు నేను పట్టుకొని చంపేసి నిన్ను కూడా తినేస్తాను. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రియులారా 3 దినాలు ఉపవాసం ఉంది. ఒక మనిషి యొక్క ఆత్మ కోసం, అతను రక్షించడానికి కోసం 3 దినాలు ఉపవాసం ఉంది. 3 దినాలు సముద్రంలో ఈదుకుంటూ
ఆకలిని మార్చుకొని ఈదుకుంటూ వచ్చి శ్రమ పడుతూ వచ్చి ఓడరేవు ఒడ్డున కక్కేసింది. దేవుని పనికి సహకారిగా ఉంది చేప, తిమింగళం. ఒక ఆత్మరక్షణ కోసం, మరి ఇన్ని ఆత్మల రక్షణ కోసం మన పరిస్థితులు ఎలా ఉంది? ఒక ఆత్మ కోసం ఎలాగా ప్రయాసపడిందో మనము కూడా పిల్లల ఆత్మల రక్షణ కోసం ప్రయాసపడాలి. మీ క్షేమం కోసం ప్రయాసపడాలి. దేవుని మాట ప్రకారం చేస్తూ శ్రమపడాలి. ఇప్పుడు ఆత్మలు రక్షించబడతాయి. ఆత్మలు రక్షించబడతాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులారా, యోనా వెళ్ళాడు, ఆ పట్టణంలోకి వెళ్ళాడిక. వెళ్ళి ఆ పట్టణానికి దేవుని స్వార్థ ప్రకటించాడు. ఏమని ప్రకటించాడు చూడండమ్మా. యోనా గ్రంథం అంతటి యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు లేచి నినివే మహాసముద్రం మహావేమనకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి 3వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణం పోయిను. నినివే పట్టణం దేవుని దృష్టికి ఏం చేసిందంట? నినివే పట్టణం దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోనా పట్టణంలో 1 దినం ప్రయాణమంతయు సంచరించుచు ఒక 40 దినముల నినివే పట్టణం నాశనమగునని ప్రకటన చేయగా, ఇది విషయం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినమును చాటించి చాలు ఆగండి. ఇది సరేంట. యోనా ప్రకటన విన్నారు, వాళ్ళు మనసు మార్చుకున్నారు. ఈ పట్టణం యొక్క దోషము దేవుని దృష్టి మాకు ఘోరంగా ఉంది కాబట్టి 40 దినాలలో ఈ పట్టణాన్ని దేవుడు కాల్ చేయబోతున్నాడని చెప్పేసి నాశనమగునని ప్రకటన చేయగా, నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి, గనులేమి అల్పులేమి అందరూ కోరిపడ్డ అందరూ ఉపవాసం ఉన్నారు. బల్లారాధన ఉపవాసం ఉండడం అంటే ఎందుకు? మళ్ళా నేను బల్లా ఇవ్వకపోతే ఇన్ని రోజుల నుంచి నేను ఇవ్వను అంటానే. మళ్ళీ అయిపోయిందిరా, 3-4 ఉపవాసం ఉన్నారు కదా, వాళ్ళ కోసం ఇవ్వకపోతే ఎలా? అందరికి బల్లా ఇస్తుంటే మీ అందరు కలిసి అయిపోయింది. దేవునికి స్తోత్రం. ఏం అలుసు? నేను అలసైనా నాకు లక్ష్యం లేదు. మీకు నేను అలసైనా నాకు లక్ష్యం లేదు. నేను భయపడను, భంగపడను, బాధపడను. మీరే బలహీనులైపోతున్నారు. చెప్పండి. నేను జాగ్రత్తగా బలంగా దేవుళ్ళు ఉంటున్నాను వాళ్ళ చేతులకి. అన్నిటిలో బలహీనులైపో. నోటిలో బలహీనత, చేతుల్లో బలహీనత, తలంపుల్లో బలహీనత, క్రియలలో బలహీనత లేనిది ఎక్కడ? ఇప్పుడు మీరు బల్లా తీసుకుంటే మీకే రోగాలు వస్తాయమ్మా తల్లి. రోగాలు కావాలంటే మారు మనసు లేకుండా తీసుకుంటారు. నిద్రిస్తారు అంటున్నాడు దేవుడు. నిద్ర 2 రకాల నిద్రకు చూడాలి. ఒకటి శాశ్వత నిద్ర, చస్తారు. రెండవది ఆత్మసంబంధ నిద్ర. బాప్తీసం తీసుకుందే నేను లోకానికి వేరై ఉంటాను ప్రభువా, పాపం చేయను ప్రభువా, నేను జాగ్రత్తగా ఉంటానయ్యా, నా మాటల్లో జాగ్రత్తగా ఉంటాను, నా ప్రవర్తనలో నా క్రియలలో జాగ్రత్తగా ఉంటానయ్యా, ఇక నేను లోకంలోకి కలిసిపోనయ్యా, నీకోసం జీవిస్తానయ్యా, సాక్షిగా ఉంటాననే తీర్మానంతో కదా బాప్తీసం తీసుకునేది. నా మాటలు కఠినంగానే ఉంటాయి, వాతలే తేలుతాయి, కానీ నూనె రాసి లేకపోతే దూడటం నాకు చేతకాదు. మీకు రోగాలు కావాలన్నా, మీరు చచ్చిపోవాలన్నా, ఆత్మీయంగా శారీరకంగా, లేకపోతే అన్నిటిలో సినిమాలకు బలహీనమే, సీరియల్ కనబడడం వల్ల బలహీనమే. మీకు బలహీనతల గురించి అన్నీ చెప్పాలి. ఏది దొరికితే దానికి అన్నిటికీ బలహీనంగా అయిపోతున్నారు.
కేవలము బల్లాను ప్రభు శరీరాన్ని రక్తాన్ని నీ ఇష్టానుసారంగా తీసుకుంటున్నందువల్ల నిద్రకి బలహీనులే. మందిరానికి రాగా ఒకటే నిద్ర. పిల్లరా ఉపవాస ప్రార్థనకు రండమ్మా, బల్లారాధన ఉంటే రావట్లా. వాడే ఇచ్చుకుంటాడులే మా సంఘం, వాడేది మా గతి లేక వచ్చేసుకుంటాం. మీ లక్ష్యం కోసం మేము పాటుపడుతున్నాం. మీరు బాగుపడాలని, ప్రభు సన్నిధికి చేరాలని, నరకానికి వెళ్లకుండా ఉండాలనే మా ప్రయాస. మీ ద్వారా మేము సంపాదించుకొని కోట్లు గడిగించి మేళ కట్టించి సుఖభోగాలు అనుభవించడానికి కాదమ్మా. నినివే పట్టణస్థులు యోనా మాట విని మార్పు చెందారు, ఉపవాసం ఉన్నారు, గోరిపట్టు కట్టుకున్నారు. అల్పులేమి గనులేమి, ఎవరంట? అల్పులేమి గనులేమి అందరూ గోరిపట్ట కట్టుకున్నారు. ఈ సంగతి నినివే రాజులకు వినపడినప్పుడు అతడు ఆ సింహాసనం నుండి దిగి తన రాజవస్త్రంలో తీసివేసి గోరిపట్ట కట్టుకొని బూడిదలో రాజుగారు కూడా కూర్చున్నాడు. బూడిదలో ఉపవాసం ఎన్ని దినాలు? 3 దినాలు చేప తిమ్మడం. సముద్రంలో ఉపవాసం ఉన్నట్లుగా ప్రజలందరూ కూడా 3 దినాలు, ప్రజలు నినివే పట్టణస్థులందరూ రాజుగారు కూడా 3 దినాలు ఉపవాసం ఉండి గోరిపట్ట వేసుకొని 3 దినాలు బూడి చల్లుకొని ఆ బూడిదలు కూర్చున్నాయా మమ్మల్ని క్షమించమని ఏడ్చారు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. సింహాసనం నుంచి దిగంట. మనం సింహాసనంలో దిగలేకపోతున్నాం. రాజవస్త్రాలు తీసేసంట, గోరిపట్టు కట్టుకొని బూడిదలో కూర్చుని. మరి రాజు తాను తన మంత్రులు నాకినేవుగా, ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపుడై మనము నయము కాకుండా తన కోపాన్ని చల్లార్చు. అవును, ఉపవాసం అనేది దేవుని కోపాన్ని చల్లార్చడానికి. అర్థమైందా? ఉపవాసం దేనికి ఉండాలి? మనం పాపం చేసినప్పుడు, దేవుని ఉగ్రత మన మీద దిగి వస్తున్నప్పుడు, దేవుని కోపం మన మీదకి వస్తున్నప్పుడు ఆ కోపాన్ని చల్లార్చేది ఉపవాస ప్రార్థన. ఆయన దగ్గర గోజాడి ప్రార్థన, ఉపవాసం, గోరిపట్ట కట్టుకోవటం, బూడి చల్లుకోవడం, ఇవన్నీ తగ్గింపునకు సాదృశ్యమైన అర్థం. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ ఉపవాస యొక్క క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం. నీవు కూడా దేవుని కోపాన్ని చల్లార్చడానికి ఉపవాసం ఉన్నారు. 3 దినాలు ఉపవాసం ఉన్నారు. దేవుని దగ్గర గోసాడారు. ఆ తర్వాత చదవండి, కోపాగ్ని చల్లార్చుకుని కనుక మనుషులేది పుచ్చుకొని కూడా ఏది తినకూడదు. పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ అది మొదటేటంట ఉపవాసం ఉండగా సరిపోదని దేవుడు అక్కడ బయలుపరుస్తున్నాడు. మీ దుర్మార్గతలను విడిచిపెట్టాలి. ఆడోళ్ళ దుర్మార్గతలు ఆడోళ్ళు విడిచిపెట్టాలి, మగోళ్ళ దుర్మార్గతలు మగోళ్ళు, యవనస్తుల దుర్మార్గతలు యవనస్తులు విడిచిపెట్టాలి. దుర్మార్గాలు ఏంటి అమ్మా? చెప్పరంటమ్మా. మా దగ్గరే ఉంది పాటు కదా, ఏం దుర్మార్గం ఉంది మా దగ్గర? నాకేం తెలుసు? ఏసై తెలుసు. దేవునికి స్తోత్రం. మందిరం స్టార్ట్ చేసినా ఇక్కడ పెద్దోళ్ళు కూడా కూర్చుంటున్నారు. ఏంది లేవు వినేది. ఆ పీటలు వేశారు. అది ఎందుకు కట్టారో నాకే భయంగా ఉంది. ప్రార్థన జరుగుతుంటే వెళ్ళిపోవద్దయా? ఎవరైనా చెప్పాలన్నది పెద్దోళ్ళకి చెప్పాలమ్మా. పిల్లలు పసిపిల్లలు అంటే వాళ్ళు నీడగుందని ఆడుకుంటున్నారు అనుకోవచ్చు. కాలు మీద కాలు వేసుకొని చల్లు మాట్లాడుతున్నాడు. దాంట్లో నిలబడి ఒక ఆయన కూర్చోడు ఆ గోళ్ళలో. ఏమన్నా జ్ఞానం ఉందమ్మా కొంచెం అన్నా? దుర్మార్గతలు విడిచిపెట్టకపోతే పక్కన దేవుని మందిరమే ఆడ బీడీలు, సిగరెట్లు, మందులు, నిందులు, అది దానికోసం కట్టారనుకోండి. దేవుని మందిరం అని భయం లేదు కానీ సరే. కాబట్టి అంటున్నాడు దుర్మార్గతలను విడిచిపెట్టాలి. మనుషులంట ఏం చేశారంటమ్మా? చెప్పండి, చదవండి అక్కడ. దుర్మార్గాలు విడిచిపెట్టారు. దుర్మార్గతను విడిచిపెట్టడమే వివేకం.
విడిచిపెట్టి వెతకాలి దేవుణ్ణి. దుర్మార్గతలను విడిచిపెట్టి వెతకాలి. అదే వివేకం అంటే. వివేకము గని దేవుణ్ణి వెతకటం అంటే నువ్వు ముందుగా వీటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకుండా నువ్వు బలారం తీసుకున్న ప్రయోజనం లేదు. నీవే శాపగ్రస్తురాలు అవుతావు. విడిచిపెట్టాలి. బలత్కారాలను మానే ఏంటంటే ఒకరి మీదకి ఒకరికి ద్వేషం. బలత్కారాలు అంటే బలం ఉన్నోడు 10 మంది ఉంటే ఇంకా బలం లేనివాడి మీదకి అది బలత్కారం అంటే. ఆస్తులు కూడా ఆక్రమిస్తున్నారు మొన్నటిదాకా. బలత్కారం అంటే అది. ఒక చిన్నోడికి ఒక నర్సు హైదరాబాద్లో ఒక 5 సెంట్లు మంచి 4 కోడల్లో ఒక స్థలం దొరికి కొనుక్కున్నారంట. వాళ్ళు ఉద్యోగం చేస్తారు. వాళ్ళు కట్టుకోలేక దాని చుట్టూరు ఏదో కంచె వేసుకున్నారంట. ఎక్కడో దూరంగా ఉంటున్నారు వాడు అద్దెకి. వీళ్ళు వచ్చి చూసుకుంటే ఒక 5-6 స్టైర్లు ఇల్లు లేచిందంట అక్కడ. స్తోత్రం. ఏంటంట 5-6 స్టైర్లు ఇల్లు కట్టేశారంట. ఈ ముసలమ్మ పాప విధవరాలంట. వచ్చి నా స్థలం ఎక్కడ అని చూసుకుంటున్నాను. ఇంకెన్ని స్థలం ఎక్కడ తల్లి? వాళ్ళు కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకుంటే 4 అపార్ట్మెంట్లు. అయ్యో నేను నమ్మలేదయ్యా. బలత్కారంగా బలవంతుడు బలత్కారంగా బలహీనుడి యొక్క స్థలాలు దోచుకుంటున్నాడు, పొలాలు దోచుకుంటున్నాడు కదా. ఇష్టం వాడికి ఏది దొరికితే దాన్ని దోచుకుంటున్నాడు. మోడీ అయ్యగారు ఎక్కిన వెంటనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మళ్ళా మణిపూర్ రాష్ట్రంలో 70 ఇళ్ళు కాల్చారు. ఎన్ని ఇళ్ళు? వాళ్ళు ఇల్లు విడిచి పాపం పారిపోయి మరలా మొదలైంది. ఆదివారం సెలవు లేదు మీకు. స్తోత్రం. వస్తుంది. ఒక రాష్ట్రానికి వచ్చింది. మనకు కూడా చిన్నగా ఆ 4-5 ఏళ్లలో వస్తుంది. ఏంటంట మీకు బాధే లేదు. మనకేం బాధ? ఆదివారం సెలవు లేకపోతే హాయిగా పనికి పోతాం. అయితే ఈ దరిద్రం మాకెందుకు? ఈ బాధ ఆరాధన. శుక్రవారం పెడతారంట ఆయన. స్తోత్రం. పెట్టాడు. ఒక రాష్ట్రంలో అయిపోయింది. ఆదివారం సెలవు ఎత్తేసి శుక్రవారం ఇక ఆదివారం క్రైస్తవులందరూ మందిరాలకు పోతున్నారు. ఉద్యోగాలు మానేసి మందిరాలకు పోతున్నారు. హాయిగా పోతున్నారు, ఫ్రీగా పోతున్నారు. ఇప్పుడు శుక్రవారం సెలవిస్తే ఎట్టపోతారో చూద్దాం. ఆదివారం కాలేజీలకు రాకుండా, స్కూళ్ళకి రాకుండా, మరి ఆఫీసులకు రాకుండా ఎట్టపోతారో, వీళ్ళు ఎట్ట ఆరాధిస్తారో చూద్దాం అని ప్లాన్ వేసాడు. ఆదివారం ఆరాధన సెలవు దినంగా తీసేస్తున్నాడు. శుక్రవారం సెలవు దినాన్ని ప్రకటిస్తున్నాడు. ఇది ఆదివారం అనేది బ్రిటిష్ వాడు పెట్టాడు. దీన్ని ఎత్తేస్తే మనం హిందువులు మనం శుక్రవారం ఆరాధించుకోవచ్చు అని పెడుతున్నాడు. ఇక వస్తున్నాయి చిన్నగా లైన్లో పడ్డాయి. ఇప్పటికి 5 వచ్చినాయంట. ఆయన యూట్యూబ్లో పెట్టాడు. మోడీ గారి 5 తీవ్రమైన రూల్స్ అని పెట్టిన ఆయన. ఇంకా బాగా పెట్టి మాకే బాగా పెట్టాడు. స్తోత్రం నాయన. క్రైస్తవులు తర్వాత నాయన నువ్వు చెప్పాలి నాయన. మేమందరూ పడడం బాగా చర్చి. స్తోత్రం. యేసయ్య ద్వారా వాళ్ళ ద్వారా ఆ శ్రమలలో మనం చంపితే ఎక్కడికి వెళ్తామా? ఆయన ద్వారా మనల్ని కనుక క్రైస్తవులను యేసు ప్రభు నామలు చంపేసినట్టు యేసయ్య నమ్ముకున్నందుకు కమ్మక పరలోక రాజ్యం వెళ్ళిపోతాం. స్తోత్రం. మామూలు చచ్చిపోయినా నువ్వు వెళ్ళవేమో నీ పాపాలను బట్టి, నా పాపాలను బట్టి. అత సాక్షిగా చచ్చిన ప్రభు దగ్గరికి వెళ్తాం. డైరెక్ట్గా అక్కడ చనిపోయిన వెంటనే ప్రభు చేతులు చాపి నా కుమారుడు నీకు అక్కడ నిత్యత్వంలో నేను స్థానం ఇస్తానంటే అదే పెట్టేమో. ఈ దౌర్భాగ్యుల యొక్క శ్రమలు భరించడం కంటే రాబోయే దినాలు ఇప్పుడు కాదు 7 ఏళ్ళ మహాశ్రమలు. 7 ఏళ్ళ మహాశ్రమలు మీకు ఏం దొరకదు. నీళ్లు దొరకవు, గాలి కూడా దొరకపోవచ్చేమో. గాలి కూడా పీల్చనివాడిగా ముక్కులు బిగించేస్తాడు, ముక్కులకు తాళాలు వేసేస్తాడు. స్తోత్రం. గాలి ఒక్కటి దొరుకుతుంది మనకు ఫ్రీగా. రాబోయే 7 ఏళ్ళ మహాశ్రమలు. దేవునికి స్తోత్రం. దాన్ని కూడా ఏ రకంగా చేయాలని ప్రయత్నం చేస్తాడు. ఏముంది గాలి బిగించడం అంటే? ఆనాడు భక్తులంట ఇంత కూర్చోటానికి కూడా వీలు లేనటువంటి చెరసాల గదుల్లో నెడితే ఊపిరాడక ఎన్నో రోజుల తర్వాత గాలి లేక ఊపిరాడక చచ్చిపోయారు. స్తోత్రం చెప్పండి. యోక్ అనేటువంటి చర్మం, యోక్ అనేటువంటి జంతు చర్మాన్ని భక్తులను
ఆ చర్మంలో చుట్టి కుట్టేస్తే ఆ చర్మాన్ని ఎండకు ఆ కుట్టినటువంటి బాడీని మనిషిని ఎండకు పడేస్తే అది ఎండ వచ్చే కొద్దిగా అలా 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 కుచ్చుకుపోతూ ఉంటుంది అంటే ఇట్లా పట 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 పట్టలాడుతాయి అంటే ఎముకలు. గాలి దొరుకుతుందా అక్కడ? చెప్పండి అమ్మా. భక్తులను అలాగా చంపినటువంటి దినాలు, సింహాలకు ఎర్రవేసినటువంటి దినాలు, సింహాన్ని వాళ్ళ భక్తులను ఆ స్టేడియంలో వదిలేసి సింహాలను వాళ్ళ మీదకి వదిలేస్తే అవి పిప్పి చేసి పొడి చేసి ఎముకలను తిన్నటువంటి దినాలు. నీరో చక్రవర్తి అయితేనంట క్రైస్తవులను కట్టేసి స్తంభానికి కట్టేసి ఒక్కళ్ళిద్దరు కాదు, స్టేడియంలో కట్టేసి వాళ్ళ మీద తారు పోసి, ఏం పోసామా ఏంటది తార అంటే ఏంటి? రోడ్డుకు వస్తుంది తార, దాన్ని పోసి అగ్గి పెడితే కాలుతా దీపాలలాగా చచ్చిపోయి ఎన్నో దినాలు లేదా కాలి 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 బొబ్బలు పెడుతూ కాలి 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 చచ్చిపోయి. దేవునికి స్తోత్రం. గాలి దొరుకుతా అక్కడ? గాలిని బిగించినట్టు కూడా దేవుడు. ఆహారం దొరకాలని నీవు 660 ముద్ర నీవు ముందు వేసుకుంటా, నేను ఆహారం కొంటావు, ఆహారం ఇస్తాడు. నీళ్ళు కొనాలన్నా నీళ్ళు కూడా కొనుక్కోవాలి. ఇప్పుడు నాకు ఫ్రీగా ఇప్పుడన్నా 5 రూపాయలకి లీటర్ దొరుకుతా ఉన్నాయి, లేకపోతే బాటిల్ దొరుకుతా ఉన్నాయి, క్యాన్ దొరుకుతా ఉన్నాయి. నువ్వు పోసుకోవడానికి కూడా 20 లీటర్ల నీళ్ళు ఇస్తారు, ఖరీదు పెట్టి కొనుక్కొని పోసుకోవాల్సిన దినాలు వస్తాయి, రాబోయే దినాలు. దేవునికి స్తోత్రం. భయంకరమైనటువంటి దినాలు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, మీ దుర్మార్గతలను విడిచిపెట్టి. ఎక్కడుంది దుర్మార్గం? మీ మనస్సులోనే. నీవైనా నేనైనా ఇలా నినివే పట్టణస్తులందరూ తమ దుర్మార్గాలను విడిచిపెట్టారంట. ఆ తర్వాత బలత్కారాలను మానివేశారు. బలత్కారాలు మానివేశారు. ఈ దేవుడి పిల్లలు అలాగా ఏం చేశారంట? మనుషులేమి పశువులేమి సమస్తము గోనపట్ట కట్టుకున్నారు. జనులు మన పూర్వకముగా ఎట్లా? దయచేసి మీరు మనం భక్తి చేస్తే మనం పూర్తిగా భక్తి చేయండి, మనస్ఫూర్తిగా. మనుషులు చూడటానికి కాదు మనం భక్తి చేస్తే. నీ ప్రతి అడుగు దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు మెచ్చుకోని రీతిగా మనం భక్తి చేద్దాం. ఏం మనం చూస్తున్నాం? ఎండింగ్ డేస్, చివరి దినాలు, యుగాంత దినాలు, యుగము అంతమయ్యేటువంటి దినాలు, ఆకలి దినాలు, శ్రమలకు వచ్చేటువంటి దినాలు, ఏడేంటి మహాశ్రమలు వచ్చే దినాలు. గుర్రం ఎత్తు మిడతలు వస్తాయంట. ఏమొస్తాయి? ఒక్కొక్క మిడత అంట. ఇప్పుడు చిన్న మిడతలు కాదు, ఆ మిడతలు కూడా తింటున్నారంట ఈ మధ్య. స్తోత్రం చెప్పండి. పొలాల్లోని మిడతలు లేవు, పచ్చ మిడతలమ్మా, రకరకాల మిడతలు ఉన్నాయి. వాటిని కూడా ఫ్రై చేసుకొని తినేస్తున్నారు చైనా వాళ్ళు. స్తోత్రం. ఈ మిడతలు కాదు, అవి ఒక్కటి గొర్రెల్లాగా ఉంటాయంట, మనుషుల తలలు ఉంటాయంట, వెనకేమో పాము తోక లాంటి తోక ఉంటుందంట, ఆ తోకకి కొండే ఉంటుందంట, తేలు లాంటి కొండే ఉంటుందంట. ఆ తోకతో మనుషులను కుడతాయంట. ఒక్కసారి కుడితే ఒక మనిషిని ఎన్ని నెలలు నొప్పి ఉంటుందని, ఎన్ని నెలలు ఆ బాధ? 5 నెలలు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి ఆ తేలు ఆ మిడత కుడితే అయ్యంట అగాధం నుంచి బయటకు వస్తాడు. అగాధం లోపల నుంచి, భూమి లోపల నుంచి అవి బయటకు వస్తాయంట. వాటికి ఆ పవర్ ఇస్తాడంట దేవుడు మనుషులను కుట్టమని. ఎవరికైతే దేవుని ముద్ర వాని నుదుటి ఉండదో, దేవుని ముద్ర లేని మనుషులందరినీ కుట్టమని, వారిని బాధించమని దేవుడు పంపిస్తాడంట. 5 నెలలు ఉంటుందంట ఒక్కవారు. ఒక్కసారి కుడితే 5 అడుగులు పడతాయంట. స్తోత్రం చెప్పండి. ఎన్ని? ఇప్పుడు పడే అడగళ్ళు కాదు, ఇప్పుడు చిన్న చిన్నవి పడుతున్నాయి కదా. రేపు వచ్చే రోజుల్లో ఏం పడతాయంట? చూస్తున్నారా? వింటున్నారా? చెవులు గలవారు దేవుని మాట వినుడు కాక అని. మీకు చెవులు ఉంటే జాగ్రత్తలు విని ఇకనైనా మీ బలత్కారాలు, దుర్మార్గాలు మానేస్తారు. గోనపట్టు పెట్టుకుందాం. దేవుని దగ్గర ఉపవాసం ఉండయా, మా పాపాలు క్షమించమని, ఇకనైనా నన్ను కడుగ నిత్యరాజ్యానికి వారసుగా చేయమని అడుగుదాం. దేవునికి స్తోత్రం.
5 మణుగుల వడగళ్ళు పడతాయంట. మణుకి ఎన్ని కేజీలమ్మా? మాకేం తెలుసు మణుగులు లెక్క అంటారా? ఒక మణుగు తెలియదు ఏమవుతుంది? మణుగంటే మణుగు అంటే మాకు ఆర్టీసీలో మణుగంటే 25 కేజీలు. ఆర్టీసీలో వాళ్ళు ఏమైనా సరుకులు తెచ్చినప్పుడు దాని లెక్క చెప్తారు. 2 మణుగులు అంటారు, 3 మణుగులు అంటారు. మణుగు అంటే 25 కేజీలు వచ్చి ఒక మణుగు అన్నారు. మరి మీ కూరగాయల లెక్కల మణుగులో నాకు తెలియదు, కానీ మాకు లెక్క మాత్రం 25 కేజీలు. అంటే 5 ఉదాహరణ తీసుకున్నాం. 5 అన్ని కేజీల బరువు కలిగినటువంటి వడగళ్ళు భూమి మీద పడతాయంట. ఇది కూడా స్తోత్రం. ఏ ప్రశ్నకి స్తోత్రం. భయంకరమైన భూకంపం వస్తుందట ప్రపంచం అంతా. 3 వంతులు నాశనం అవుతారట. ప్రపంచ యుద్ధాలు 2 యుద్ధాలు ఉన్నాయి. ఆ యుద్ధాల్లో మనుషులు కూడా సమూల నాశనం, అణుబాంబులు వేసిన రసాయన బాంబు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, ఇప్పుడైనా మనం ప్రభు మెచ్చుకొని భక్తి చేద్దాం. దేవుడి మాటలు మన ఇంట్లో దీవించును కాక. ఆమె చెప్పండి. ఆమె టాపిక్ పూర్తిగా ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. కడవరి గడియలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, కడవరి గడియలో ఉన్నాం, యుగాంత దినాలలో, యుగ సమాప్తి దినాలలో ఉన్నాం, చివరి దినాలలో ఉన్నాం, అంత్య దినాలలో ఉన్నాం, అపాయకరమైన కాలాలలో ఉన్నాం. అబద్ధ క్రీస్తు, అంత్యక్రీస్తు, యాంత్రిక రైసు వచ్చేటువంటి దినాలలో ఉన్నాం. 3వ ప్రపంచ యుద్ధం వచ్చే దినాలలో ఉన్నాం. దేవా, మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యం లేస్తున్న దినాలలో, ప్రేమలో చచ్చిపోయిన దినాలలో ఉన్నాం. ప్రభువా, లోకమే శాశ్వతం అనుకుంటున్నాము, క్షమించయ్యా మమ్మల్ని. ప్రాణం ఇచ్చినా నీకోసం జీవించలేని కఠినత్వం కలిగినటువంటి స్థితిలో ఆయన ప్రాణం మా కోసం దారపోసిన, వెల ఇచ్చి మమ్మల్ని నరకమును తప్పించిన ప్రభువా, మేము మరలా దాస్యత్వంలోనికి, లోకంలోనికి పరిగెడుతూ ఉన్నాం. మనుష్యుల మాటలు విని ప్రభువా, నీకు వందనాలు నాయన, నీకు దూరంగా జరిగిపోతూ ఉన్నాం. ప్రభువా, బలహీనంగా ఆరాధన తీసుకుంటూ బలహీనలైపోతూ ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను సంఘాన్ని. నిశ్చితమైతే వీళ్ళని క్షమించి నీ రక్తంలో కడగండి ప్రభువా. యోనా ప్రకటన విని మనసులో మార్చుకున్నాడు. యోనా ప్రకటన విని నా ప్రభువా, అందరూ కూడా రాజుగారి సైతము దిగి వచ్చి యోనా మాట నీ మాటగా, నీ మాట యోనా మాటగా, ప్రభువా యోనా నీ మాటగా ప్రజలు విన్నారయ్యా. యోనా మాట నీ మాటగా తీసుకొని భయపడిపోయారు ప్రభువా. ఈ దినాన మాత్రము భయం విడిచి పాపము చేస్తున్నాం. నీకు దూరం అవుతున్నావు, రక్షణ పొంది కూడా ప్రభువా. అయితే మమ్మల్ని క్షమించండి, మన్నించండి ప్రభువా. ఈ గుండెలను రైతు నిశ్చితమైతే మరొకసారి నీ అగ్ని చేత మండించండి. అది నీకై బ్రతకటానికి సహాయించండి. యోనా చచ్చి నీకై బ్రతికాడు, రేపు కూడా సహాయించండి. వివేకము కలిగి నిన్ను వెతికే జ్ఞానము దయచు. వివేకము కలిగి నిన్ను వెతకడానికి నేర్పించండి. ఎలా వెతకాలో నేర్పించండి. వివేకము కలిగి వెతకటం అంటే దుస్తత్వమును మానటమే వివేకనము అని మీరు మాట్లాడు. వివేకం అని మీరు మాట్లాడుతున్నారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానం అని మాట్లాడుతున్నావు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే జ్ఞానములకు మూలం అంటున్నావు. ప్రభా, దుస్తత్వాన్ని విడిచిపెట్టుడే వివేకము, వివేచన అంటున్నావు. సహాయం చేయండి ప్రభా. నేను పట్టణస్తులు నాయన, నీ మాట విని
దుష్టత్వాన్ని విడిచిపెట్టారు, బలాత్కారాలు విడిచిపెట్టారు, ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు. ఏడ్చేదయ్యా, వీళ్ళకి ఎంత చెప్తున్నారా అంటే కనికరం చుట్టూ నీ చిత్తమైతే ఈ లోక స్నేహమును విడిచిపెట్టి నీ పాదాలు నిత్యం పట్టుకొని నీకై జీవించడానికి శక్తిని బలం దయచి, శక్తిని బలం దయచి పిల్లలను బలపరుచున్నాయి, బలపరిచే ఇప్పుడైనా ఉపవాసం అండి. హృదయపూర్వకంగా నీ దగ్గర మొదలుకునే వారుగా ఆయత్తపరచండి, భయభక్తులుగా నడుచుకునే వారుగా ఆయత్తపరచండి, రాబోయే 7 ఏళ్ల మహాశ్రమలలో తప్పించుకునే వారుగా ఆయత్తపరచండి. ఎత్తబడే సంఘంగా ఉండడానికి ఒక అద్భుతము చేయండి నాయన. రాతి గుండెలను మాంసపు గుండెలుగా మార్చండి. నీడల భయము భక్తి కలిగిన జీవితాలు దయచండి, మార్చండి ప్రభు. ఎత్తబడే సంఘముగా చేయండి. నీకు వందనాలు, స్తోత్రాలు అర్పిస్తుంది. ఈ సమయాన్ని బట్టి నీకు స్తుతులు చూపిస్తుంది. యేసయ్య గారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. చూద్దాం అందరూ ఆమేన్, ఆమేన్. చేతులు చూద్దాం, ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక. ఆమేన్.